ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ తగ్గించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు ప్రముఖ బ్యాంకింగ్ నిపుణులు ఎస్వి చలపతి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్. చాలామంది బిల్ కట్టేటప్పుడు క్రెడిట్ కార్డులు 2-3 వాడుతూ ఉంటారు. అవును, వేరే వేరే బ్యాంకుల నుంచి 2-3 వాడుతూ ఉంటారు. అవును. ఇందులో కట్టడానికి అందులో తీసుకొని ఇందులో కడతారు. మళ్ళీ ఇది కట్టేటప్పుడు ఇంకా డ్యూ డేట్ అప్పుడు కట్టేస్తారు. చెప్తున్నా 70% పీపుల్ ఒక పైసా కట్టరని వాళ్ళే వీళ్ళు. ఓకే, ఆ 70%లో ఒక 20% ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. 2 కార్డులు 3 కార్డులు ఉంటాయి. ఇక్కడ కార్డు 1వ తారీఖు తీసుకున్నాం కదా, ఆ 2వ కార్డులో 20వ తారీఖు తీసి ఇట్టేసేస్తారు. దానికి మళ్ళీ ఈ కార్డులో నుంచి ఇట్టేసి ఈ 20,000 రొటేషన్లో ఉంటుంది, పైసా వడ్డీ కట్టరు. పైసా అంటే ఇట్లా మార్చి కట్టడం వల్ల ఏమన్నా లాభం వాళ్ళకి. అంతేనా? లోన్ తీసుకోలేదు కదా, 20% కట్టట్లేదు కదా, నామినల్ ఛార్జీ పడుతుంది. నామినల్ ఛార్జీ 200-300 వేస్తాడు, అయిపోతుంది. 200-300కి నీకు 20,000 ఎవడిస్తాడు? ఇవ్వడు కదా, అది లాభం. ఓకే, అంటే ఎప్పటికీ 2 కార్డులు క్లియర్ చేయకపోవడం వల్ల ఇబ్బంది లేదంటారా? అంటే ఎప్పుడు డబ్బు ఉన్నప్పుడు చేస్తారు, తగ్గించుకుంటూ వస్తారు. నా దగ్గర 5,000 ఉంది, క్రెడిట్ కార్డు ఉంది, క్రెడిట్ కార్డు 20,000 కట్టాలనుకోండి, నేను దీనిలో 18,000 కట్టి 2,000 నాది ఇచ్చేస్తాను. వాళ్ళు మెల్లగా తగ్గించుకుంటూ వచ్చేస్తారు. వాళ్ళు దే ఆర్ వెరీ క్లవర్ పీపుల్. ఎస్పెషల్లీ ఇవి చేసేదంతా సాఫ్ట్వేర్ వాళ్ళే. ఎక్కువ మంది సాఫ్ట్వేర్ వాళ్ళు ఈ పని చేస్తారు. వాళ్ళకి జీతాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రతి బ్యాంకు కార్డు ఇస్తుంది, వద్దన్న వచ్చి ఇస్తారు. తీసుకో అని వీళ్ళు తీసుకుంటారు, వాడుకుంటారు. ఇట్లా వాడుకుంటారు. ఓ ₹1,00,000 ఇట్లా రొటేషన్లో పెడతారండి, లాభమే కదా. అవును, కట్టేది నామినల్ 200-300 అది కట్టేస్తారు. నెలకు 200 లక్ష రూపాయలకి ఎవడిస్తాడు? ఇవ్వడం. ఆ డ్యూ డేట్ లోపల 5 రోజుల ముందే కట్టేస్తారు. దీని డ్యూ డేట్ లోపల నెక్స్ట్ది కట్టేస్తారు. ఇంకో 10,000 చేతికి వచ్చింది అనుకోండి, వేళ ఇంకో 10,000 తగ్గించేస్తారు. 1,90,000, 80,000, 70,000, 60 చేసి 0 చేసేస్తారు. 5-6 నెలలకి 0 అయిపోతుంది. ఇట్లా తెలివిగా వాడుకునే వాళ్ళు కూడా ఉన్నారు. తెలివిగా వాడుకోలేని వాళ్ళు, కొద్దిగా నిర్లక్ష్యం ప్రదర్శించే వాళ్ళు, వాళ్ళకి సిబిల్ మీద ఎఫెక్ట్ పడుతుందా సార్? సివిల్లో వస్తుందండి, క్రెడిట్ కార్డు జ్యూస్ అనేది వస్తుంది. బ్యాంక్ పేరు రాదు కానీ క్రెడిట్ కార్డు జ్యూస్ అనేది వస్తుంది. ఎక్స్ అని పడుతుంది. ఎక్స్ పడింది అంటే జ్యూస్ ఉన్నాయని అర్థం. ఎన్ని ఎక్స్లు ఉన్నాయి? 1, 2, 3, 4 నెలలు ఉన్నాయి. 4 నుంచి ఇటు క్రెడిట్ కార్డు కట్టట్లేదు. ఎక్స్ అంటే ఒక నెలనా? ప్రతి నెలకి ఎక్స్ వేస్తుంటాడు. ఓకే, ఓవర్ డ్యూ ఉందంటే ఎక్స్ వేస్తుంటాడు. 4 నెలల నుంచి నువ్వు కట్టలేదు ఓవర్ డ్యూ, అది ₹10 ఉన్నాయి, ₹50 ఉన్నాయి, 10,000 ఉన్నాయి, అది ఎక్స్ పడుతూ ఉంటుంది. ఈ ఎక్స్లు చూడంగానే అర్థం, 4 నెలల నుంచి ఎక్స్లు ఉంది, క్రెడిట్ కార్డు కట్టలేదు వీడని. అది కట్టేసి రాబోతే రావు చూద్దాం అంటారు. అది ఏ బ్యాంకులో ఉందో అది రెగ్యులర్ చేసి మళ్ళీ సిబిల్ తీస్తాం, అప్పుడు వస్తే చూద్దామని. మళ్ళీ సిబిల్ ఇప్పుడు వస్తుంది, మళ్ళీ 1వ తారీఖు తర్వాత అన్నీ మారుస్తారు. అన్నీ మార్చినప్పుడు 2వ తారీఖు 3వ తారీఖు మళ్ళీ సిబిల్ తీస్తే ఈ ఎక్స్లు అన్నీ పోతాయి. కట్టుంటే కట్టకపోతే లేదు, మొత్తం క్లియర్ అయిపోతాయి. అది ఆ ప్రాబ్లం ఉందన్నమాట. క్రెడిట్ కార్డు డ్యూస్ ఎక్కువ ఉంటే కూడా ఇబ్బంది. రెండోది, ఎన్ని క్రెడిట్ కార్డులు ఉన్నాయి కూడా వస్తుంది అక్కడ. మనం ఏ బ్యాంక్ నుంచి తీసుకున్నాం బ్యాంక్ వస్తుందా? బ్యాంక్ రాదు, క్రెడిట్ కార్డులు ఎన్ని ఉన్నాయి వస్తుంది. అది చూసి కూడా చెప్తారు, అనుభవం ఉన్న బ్యాంకర్స్ అది చూసి కూడా చెప్తారు, ఇది పలానాది, ఈ నెంబర్ పలానాది, ఈ నెంబర్ పలానా చెప్పేస్తారు. ఆ నెంబర్ని చూసి కూడా చెప్పేసే వాళ్ళు ఉన్నారు, మా అనుభవాలు. అందువల్ల చెప్పేస్తారు. అలాగే ఆ బ్యాంక్ అకౌంట్లు ఎన్ని ఉన్నాయి, ఎన్నిసార్లు అడ్రస్లు మార్చాము, ఎన్ని అడ్రస్లు మారాము, అన్నీ వస్తాయి. బ్యాంకులో ఎన్నిసార్లు మన అడ్రస్ మార్చాము అన్ని అడ్రస్లు కూడా వస్తాయి. దాని సివిల్ రిపోర్ట్ని మనం ఇన్వెస్టిగేషన్కి కూడా వాడుకోవచ్చు. ఓకే, వాడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలంటే ఒక క్రిమినల్ని పోలీసు వాళ్ళు చేసే పని కూడా ముందు సివిల్ తీస్తారు. ఓకే, లాస్ట్ అడ్రస్ ఇది, ఈ అడ్రస్లో ఉన్నాడు లేడు, ఆ అడ్రస్లో ఉన్నాడు. ఫస్ట్ ఇచ్చిన అడ్రస్లో లేడు, వాడు మారేసాడు, షిఫ్ట్ అయిపోయాడు. బ్యాంకులో అడ్రస్ మార్చి ఉంటాడు, తర్వాత మరి షిఫ్ట్ అయింటాడు, మళ్ళీ బ్యాంకులో అడ్రస్ మార్చి నిజమే, కానీ బ్యాంకులో అడ్రస్ ఇక్కడ సివిల్లో వస్తుంది కదా, అట్లా పట్టేస్తారు. ఓకే, అంటే ఎక్కువగా ఏ విషయాలు ప్రభావం అవుతాయి సార్ సిబిల్? సిబిల్ అంటే మీ క్రెడిట్ స్కోర్ను బట్టి మీకు 750 పైన ఉంటే మీకు నార్మల్ వడ్డీ వస్తుంది. 750 కన్నా తక్కువ ఉందనుకోండి, వడ్డీ రేట్ ఎక్కువ అవుతుంది. ఏలోనైనా 750 పైన ఉన్నారంటే మీకు అన్ని అకౌంట్లు రెగ్యులర్గా ఉన్నాయని అర్థం. సిబిల్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలంటారు? అన్ని అకౌంట్లు రెగ్యులర్గా పెట్టుకోవాలి, వేరే ఆప్షన్ లేదు. అంటే ఏదైనా సరే టైం టు టైం తీసుకోవాలి, ఈఎంఐలను రెగ్యులర్గా కట్టాలి. క్రెడిట్ కార్డ్ అయినా సరే, డెబిట్ కార్డ్ అయినా సరే, అన్నీ రెగ్యులర్గా ఉంటే మీకు సిబిల్ రిపోర్ట్ బాగా వస్తుంది. లేదు మీరు 10 బ్యాంకులు తిరిగారనుకోండి, సిబిల్లో ఆ 10 బ్యాంకులకి పేర్లు కూడా వస్తాయి కింద.
10 ఎంక్వైరీలు అయినాయి, ఓహో 10 బ్యాంకులు కాదంటే వీడు మన దగ్గరికి వచ్చాడని తెలిసి వీడు కూడా రిజెక్ట్ చేస్తాడు. ఎక్కువ రెఫరెన్స్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళు రిజెక్ట్ చేస్తారు. ఓ మేలో ఒకరిని అడిగాడు, ఏప్రిల్లో ఒకరిని అడిగాడు, మార్చిలో 2 అడిగాడు, తెలుస్తుంది కదా. సో ఈ 16 రిఫరెన్స్లు ఉన్నాయి, మనం రిజెక్ట్, మనం 17. అలా రిజెక్ట్ చేసే కేసులు కూడా ఉన్నాయి. ఓకే. సిబిల్ రిపోర్టు మీ జాతకాన్ని చెప్తుంది ఫైనాన్షియల్గా. మీరు ఎన్ని అడ్రస్లు మార్చారు, ఎన్ని కార్డులు ఉన్నాయి, ఎన్ని క్రెడిట్ కార్డులు ఉన్నాయి, ఎంత లోన్లు ఉన్నాయి, క్లోజ్ అయిన లోన్లు ఏంటి, ఉన్న లోన్లు ఏంటి, అన్నీ వచ్చేస్తాయి. ఓన్లీ బ్యాంకింగే వస్తుందా లేదంటే ఫైనాన్షియల్ డీలింగ్స్ అన్నీ వస్తాయి. అవునా? ఫైనాన్షియల్ డీలింగ్స్ అన్నీ వస్తాయి. బ్యాంకు ద్వారా జరిగేటువంటి ఎటువంటి డీలింగ్ అయినా వస్తుంది. ఇప్పుడు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఉంటాయి కదా సార్, అవును, వాళ్ళ దగ్గర నుంచి లోన్ వాడు కూడా ఇప్పుడు సిబిల్ వస్తుంది. ఆహా, అది కూడా సిబిల్ వస్తుంది ఇప్పుడు. వాళ్ళని కూడా అప్లోడ్ చేయమన్నారు. ఓకే. గత 4-5 ఏళ్ళ నుంచి అది కూడా నడుస్తుంది, ఎదురుకు లేదు. అంటే మనం ఎక్కడ లోన్ తీసుకున్నా కడుతున్నామా లేదా హిస్టరీ వచ్చేస్తుంది. జాతకం తప్పించుకోలేరు. అది ప్రాబ్లం ఉందన్నమాట. ఇప్పుడు మనం బయట గోల్డ్ పెట్టి తీసుకుంటూ ఉంటాం కదా, అవి కూడా ఆ రిపోర్ట్లు కూడా వచ్చేస్తాయా? అవి రావు. ట్రేడ్ ట్రాన్సాక్షన్స్ రావు, ట్రేడ్ రాదు. కానీ మనం ఫైనాన్షియల్గా ఏమైతే డీల్ చేస్తామో అవన్నీ వచ్చేస్తాయి. అంటే మన ఫైనాన్షియల్ జాతకం అక్కడ ఉందన్నమాట. దాన్ని బట్టి మనం ఎలాంటి వాళ్ళు తెలిసిపోతుంది బ్యాంక్కి. వీడికి లోన్ ఇవ్వాలా వద్దా, వీడికి మళ్ళీ ఇంకో క్రెడిట్ కార్డు ఇవ్వాలా వద్దా, దాన్ని చూసి చెప్పేస్తారు. ఓకే. ఇంకో క్రెడిట్ కార్డు కోసం మీరు పోయినా కూడా, మీకు ఆల్రెడీ ఒక క్రెడిట్ కార్డు, ఇంకో క్రెడిట్ కార్డు పోయినా కూడా సిబిల్ చూస్తారు. చూసి వీడికి లాభం లేదు కొట్టేస్తారు. ఓకే. ఉన్నదానికే సరిగ్గా వాడుకోవట్లేదు, మనకి ఎందుకు కొట్టేస్తారు. అట్లా స్క్రూటనీ ఎక్కువైంది. ఈ అబ్జర్వేషన్ అనేది బాగుంది. స్క్రూటనీ అనేది చాలా ఎక్కువైపోయింది ఇప్పుడు. ఓకే. సరే, ఇప్పుడు 750 కంటే తక్కువ ఉంటే కొద్దిగా సిబిల్లో ఇబ్బంది ఉందని చెప్తా ఉన్నారు. ఇప్పుడు దాన్ని మెరుగుపరుచుకుంటున్నాడు అనుకోండి, మెల్లమెల్లగా ఇంకా టైంకి కట్టడం స్టార్ట్ కావచ్చు, అది మళ్ళీ హెల్దీగా తయారవడానికి అవుతుంది. ఏదో ఒక రోజు అవుతుంది. మీరు ఎప్పుడు రెగ్యులర్ చేస్తారో ఆ నెక్స్ట్ మంత్ నుంచి అవుతుంది. అంతే. ఒకటో తారీఖు మళ్ళీ అప్లోడ్ చేస్తారు కదా, అందరూ డేటా అంతా పంపిస్తారు ఆర్బీఐకి. ఆర్బీఐలో ఓ బటన్ నొక్కితే అన్నీ వచ్చేస్తాయి. ఓకే. సిబిల్ అనేది ఆర్బీఐకి అనుబంధ సంస్థ, ఇంకేం లేదు. ఒక బటన్ నొక్కితే అన్నీ. నువ్వు గతంలో అట్లా చేసావు, నువ్వు గతంలో ఇట్లా చేసావు అని చెప్పి వాళ్ళకి ఏమన్నా రిజెక్షన్ అయ్యా? ఈరోజు రిజెక్షన్ అంటే అప్పుడు కూడా చూస్తారు. వీడు 6 నెలల తర్వాత ఇప్పుడు కట్టాడు, అదంటున్నా కనిపిస్తుంది కదా అక్కడ 6 ఎక్స్లు కనిపిస్తున్నాయి. ఈ నెలలో లేదు, అప్పుడు పొజిషన్ బాగాలేదు, ఇప్పుడు 0 ఉంది. ఇక్కడ ఈ నెలలో 0 ఉంది, 6 లేదు. అవి అడుగుతారు, ఎలా కట్టగలిగావు, ఏం చేసావు, ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు అడుగుతారు. ఇవన్నీ అడుగుతారు. అయితే ఇందులో కూడా మేధావులు ఉన్నారు. 1వ తారీఖు సిబిల్ తీస్తే అప్డేట్ అవుతుంది కదా, 5వ తారీఖు ఒక బ్యాంకులో లోను, 10వ తారీఖు ఇంకో బ్యాంకులో లోను, 15వ తారీఖు ఇంకో బ్యాంకులో తీస్తే ఎవరికి తెలియదు. అందువల్ల ఏం చేస్తాం, పెద్ద లోన్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తామంటే మిగతా బ్యాంకర్స్కి ఇంటిమేట్ చేస్తాం. 10 కోట్లు వీళ్ళకి ఇస్తున్నాము అనేది అన్ని జోన్ల ఆఫీస్కి మెసేజ్ పెడితే, ఎందుకంటే బ్రాంచ్లో ఏది శాంక్షన్ కావు కదా, వాళ్ళకి తెలిసిపోతుంది. అది ఒక అడ్వాంటేజ్ ఉందన్నమాట. ఇప్పుడున్న అడ్వాంటేజ్ ఇదివరకు లేదు. ఇప్పుడు అందరూ ఇంటిమేట్ చేస్తున్నారు. అది ఓకే. సో పెద్ద లోన్లు మోసం చేయడం కుదరదు ఇప్పుడు. ఓకే. అందులో లోపాలనే ముందుగా చూసి దాన్ని తమకు అనుకూలంగా ఎన్కాష్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం మనం. లోపాలు ఉన్నా కూడా వాళ్ళు ఎన్కాష్ చేసుకోరు, కాబట్టి అమెరికా బాగుంది. ఓకే. అంతే తేడా. అంటే అక్కడ నిజాయితీ ఎక్కువ ఉందంటారా? ఇది న్యాచురల్గా అంతేనా? న్యాచురల్. దేశభక్తి ఎక్కువ. ప్రెసిడెంట్ దీపం ఇంకో ప్రెసిడెంట్ వచ్చినా కూడా మధ్యలో ఎవరు లేరు. రాష్ట్రపతులు ఈయన అధికార దండం ఆయన చేతిలో పెట్టేసి వెళ్ళిపోతాడు. మధ్యలో ఎవరు లేరు. వీళ్ళ ప్రెసిడెంట్ ఓడిపోయినా అనుకోండి, నెక్స్ట్ ప్రెసిడెంట్కి గెలవంగానే ఆయన చేతిలో దండం పెట్టి వెళ్ళిపోతాడు. మన దేశంలో అది జరుగుతుందా? ఎంపీగా ఓడిపోయిన వాళ్ళు క్వార్టర్స్ ఖాళీ చేయడానికి సంవత్సరాలు పడుతుంది. మన నిజాయితీ అది. అక్కడ అలా ఉండదు. సిస్టమ్ అంటే సిస్టమ్. క్లింటన్ ఓడిపోయినారంటే 3వ రోజు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. ఆయన చట్టా సామాన్లు ఎత్తుకుని వెళ్ళిపోయాడు. అట్లే ఉండాలి. ఎవరైనా అంతే 3 రోజులు వెళ్ళిపోతారు. మనకి ఉంటారే. మన ఎంపీలు ఎమ్మెల్యేలు ఓడిపోయినా కూడా క్వార్టర్స్లో సంవత్సరాలు ఉంటారు. మనకి వాళ్ళకి తేడా అది. ఆ దేశభక్తి అనేది తేడా, ఇంకేం లేదు. సో చూద్దాం సార్, చాలా మంచి పాయింట్స్ చెప్పారు క్రెడిట్ కార్డ్స్ గురించి. నిజంగా అవగాహన పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకి, ఎట్లా మనం వాడుకోవాలి, ఏం చేయాలన్నది. చాలా మంచి పాయింట్స్ చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.